Hello all, welcome back to VH in German channel. VH in German channel మీకు స్వాగతం. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే ఇప్పుడు నేను ఏపీఎస్కి ఎలా అప్లై చేసుకున్నాను, నా మీకు ఏపీఎస్ కొన్ని డౌట్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ అని మీకు ఈ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. అంటే ఛానల్ అంతా స్టార్టింగ్ వీడియో అదే నాది. సో నెక్స్ట్ లోన్కి ఎలా అప్లై చేసుకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. తర్వాత వీసాకి ఎలాగనేది కూడా ఇందులో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మొత్తం ఏపీఎస్ నుంచి ఈ వీసా ప్రాసెస్ వరకు ఎలాగా ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి మళ్ళీ ఒకసారి అన్ని క్లారిటీగా చెప్తాను చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి ఏపీఎస్ నుంచి మొత్తం స్టూడెంట్ వీసా వరకు నా ఎక్స్పీరియన్స్తో పాటు తర్వాత మీకు వచ్చే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సో అన్ని క్లారిఫై అవుతాయి అనుకుంటూ సో మొత్తం అంతా కలిపి ఒక వీడియో ఇది చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలో వచ్చి ఏపీఎస్ గురించి. సో ఏపీఎస్ అప్లై చేసుకునే ముందు అంటే జర్మనీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఏపీఎస్ అంటే తెలుసు, అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ అని ఉంటుంది. సో ఆ ఏపీఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకునేటప్పుడు ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, బ్యాచిలర్స్ వాళ్ళకి కానీ తర్వాత వేరే గ్రూప్స్ వాళ్ళకి కానీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో ఉంటుంది అనమాట. సో ఆ ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో మీ కాలేజెస్ అనేది H+లో ఉందా, H-లో ఉందా అని చూసుకోండి. అది చూసుకోవడానికి ఆ ఏపీఎస్ ఇండియా అనే వెబ్సైట్లోనే అనాబిన్ డేటాబేస్ అనే వెబ్సైట్ కూడా ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి అనాబిన్ డేటాబేస్లోకి వెళ్ళి అక్కడ మీ కాలేజెస్ అనేది H+లో ఉందా, H-లో ఉందా, H+or-లో ఉందా అని చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏపీఎస్కి అప్లై చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాత ఏపీఎస్కి అప్లై చేసుకుంటేనే ఈజీగా అవుతుంది అనమాట. వన్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీది H-లో ఉంది, H+or-లో ఉంది చెక్ చేసుకోలేదంటే ఏపీఎస్ రాకపోవడానికి రీజన్స్ ఉంటాయి, ఏపీఎస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో H+or- కానీ H- మీ కాలేజెస్ ఉంటే ఆ కాలేజెస్ వేరే యూనివర్సిటీలకు కానీ వేరే కాలేజెస్ కానీ ఎఫిలియేటెడ్ అయ్యి ఉంటే ఆ కాలేజెస్ కానీ ఆ యూనివర్సిటీస్ కానీ H+లో కనుకుంటే అప్పుడు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఏపీఎస్కి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ లోన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే వన్స్ కాలేజ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ వచ్చి మీ కాలేజ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ అడ్మిషన్ ఫీ బట్టి కదా మీరు లోన్కి అప్లై చేసుకుంటారు. అంటే పబ్లిక్ కాలేజెస్ అని పక్కన ఎందుకంటే పబ్లిక్ కాలేజ్ కొంత ఫ్రీగా కాబట్టి బ్లాక్డ్ అమౌంట్ కోసం మీరు లోన్ తీసుకుంటారు. అది కొంతమంది లోన్ తీసుకుంటారు, కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటారు. సో పబ్లిక్ కాలేజ్ గురించి అయితే నాకు అంత పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే నాది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి నాది వచ్చి యూనివర్సిటీ ఆఫ్ యూరోప్. సో ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో నేను ఎలా లోన్కి అప్లై చేసుకున్న దాని గురించి చెప్తాను అనమాట. నేను ఎలా అప్లై చేసుకున్నానో చెప్తాను. సో మీ ఓన్ వేలో మీకు తెలిసినదని మీరు చేసుకుంటారు, అది వేరే విషయం అనుకుంటే అది మీకు ఎలాగో మీరు చేసుకుంటారు. అంటే కొంతమంది వాళ్ళు తెలిసిన వేలో వాళ్ళు లోన్స్ అప్లై చేసుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తే మీలో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అని చెప్పి అది కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఏపీఎస్ గురించి అయితే అది H+or-లో ఉందో చెక్ చేసుకోవాలి. సో ఏపీఎస్ ఫీజు వచ్చి 18,000 ఉంటుంది అనమాట. సో అది అప్లై చేసుకునే ముందు ఏ కేటగిరీలో ఉంది, కాలేజ్ H+లో ఉందా, H-లో ఉందా, అంటే స్టేటస్ H+లో ఉందా, H-లో ఉందా, H+or-లో ఉందా చూసుకుని సో అప్లై చేసిన తర్వాత 18,000 అనేది ఫీజు కడతారు కదా, అది కట్టేటప్పుడు వన్స్ జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకుని కట్టింది, ఎందుకంటే అది మళ్ళీ రీఫండ్ ఉండదు 18,000 అని. సో ఇది ఏపీఎస్ గురించి. నెక్స్ట్ నేను ఎలా లోన్కి అప్లై చేసుకున్నా అంటే ఇంతకుముందు లోన్స్కి ఏంటంటే బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్ వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి తిరిగి వచ్చి చేసేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని యాప్స్ వచ్చినాయి కదా, యూనిక్ క్రెడిట్స్ అని, జ్ఞాన్దాన్ అని, ఇంకా వైమెక్స్ స్కాలర్స్ అని, ఇవన్నీ యాప్స్ ఉన్నాయి కదా. సో ఆ యాప్ నుంచి అప్లై చేసాను. సో ఇలా అప్లై చేసేటప్పుడు ఏంటంటే నాకు వైమెక్స్ స్కాలర్స్లో అంటే నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా నాన్ కొలాటరల్లోను షూరిటీగా మా మామయ్య ఉన్నారు అనమాట. సో ఆయన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టాం అనమాట. ఇలా పెట్టినప్పుడు ఏమైంది అంటే మాకు ఒక 2-3 బ్యాంకుల నుంచి రిజెక్షన్స్ వచ్చినాయి అనమాట. సో నేను వాళ్ళని రీజన్ అడిగా, అంటే వీమెక్స్ స్కాలర్స్లో అప్లై చేసినప్పుడు కొన్ని బ్యాంక్స్ నుంచి నాకు రిజెక్షన్ వచ్చినాయి, ఆక్సిలో నుంచి, ఇన్క్రెడ్ నుంచి. ఇన్క్రెడ్ వాళ్ళ రీజన్ ఏంటి అంటే
మా మామయ్య ఇన్కమ్ నేను అడిగిన లోన్ సరిపోవట్లేదని రిజెక్ట్ చేశాను చెప్పారు. ఇంకోటి ఆక్సీలో ఏంటంటే నేను తీసుకున్న కోర్స్ వచ్చి మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, బ్యాచిలర్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్, కోర్స్ రెండు మ్యాచ్ కావట్లేదని చెప్పి లోన్ రిజెక్ట్ చేశారంట. ఇది నేను ఎందుకు అని అడిగి వీమెక్ స్కాలర్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అనమాట ఇది. సో ఈ రీజన్తో రిజెక్ట్ చేశారని. సో నెక్స్ట్ నేను జ్ఞానదాన్లో అప్లై చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఏ సేమ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. మళ్ళీ సేమ్ బ్యాంక్స్ ఒక 15 బ్యాంక్స్ టైఅప్ అయ్యి ఉంటారు అనమాట వీళ్ళందరూ. సో సేమ్ డాక్యుమెంట్స్ అందరికి వెళ్ళాయి అనమాట. సో నాకు అవాన్సీ బ్యాంక్ నుంచి లోన్ అనేది అప్రూవల్ అయింది అనమాట. సో ఇలా నేను లోన్కి అప్లై చేసుకున్నాను. సో లోన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు సివిల్ స్కోర్ అనేది 900 ఉంటుంది అనమాట. సివిల్ స్కోర్ అంటే ఎక్స్పీరియన్ అని ఇంకేం ఉంటుంది, సివిల్ ఎక్స్పీరియన్ ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ మీకు షూరిటీ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాన్ కొలాటరల్ లోన్ గురించి చెప్తున్నాను అనమాట. మెయిన్ గా కొలాటరల్ లోన్ గురించి కాదు, నాన్ కొలాటరల్ లోన్ లో మీకు షూరిటీ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకి ఆన్ టైం అన్ని పేమెంట్ అయిపోతున్నాయా, ఆయన సివిల్ స్కోర్ అనేది మంచిగా ఉందా లేదా, మీ సివిల్ స్కోర్ చెక్ చేస్తారు, ఆయన సివిల్ స్కోర్ చెక్ చేస్తారు అనమాట లోన్ కోసం అని చెప్పి. లోన్ అప్రూవల్ చేసేటప్పుడు సివిల్ స్కోర్ మొత్తం 900 ఉంటే ఆ 900 లో 850 కానీ 750 కానీ అలా ఉంటే పర్లేదు అనమాట, మంచిగానే ఉంటుంది. సో ఒకవేళ మీకు తక్కువ ఉన్నా కానీ ఆన్ టైంలో అన్ని లోన్స్ పేమెంట్ చేసి మీ మీద ఏ లోన్స్ లేవు అంటే లోన్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇది ప్రైవేట్ కాలేజెస్కి ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళు చెప్తున్నారు. పబ్లిక్ కాలేజ్కి అప్లై చేసుకునే వాళ్ళు కొంతమంది వాళ్ళు ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటారు, కొంతమంది లోన్ తీసుకుంటారు. సో ఏదైనా ఫస్ట్ సివిల్ స్కోర్ చెక్ చేస్తారు కదా, కొలాటరల్ అయినా నాన్ కొలాటరల్ అయినా. లోన్ తీసుకోవడానికి ఎవరికైనా సివిల్ స్కోర్ కదా మనం చెక్ చేసేది. సో అదనమాట నా లోన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ వీసాకి అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను స్టూడెంట్ వీసాకి ఎలా అప్లై చేసుకోవడం వీడియో పెట్టా. ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్ వీసాకి అప్లై చేసేటప్పుడు కొత్త ప్రాసెస్ లో మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. మీ కాలేజ్ అడ్మిషన్ నుంచి మీకు లోన్ ఎలాగా అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే సిఎస్పి పోర్టల్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ చేసిన దగ్గర నుంచి మీ పై డాక్యుమెంట్స్ రివ్యూలోకి వెళ్తాయి అనమాట. వన్స్ రివ్యూకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే అది మళ్ళీ పంపిస్తాడు. కరెక్షన్స్ ఏవి లేవు అంటే మేకేన్ అపాయింట్మెంట్ అని చూపిస్తాడు అనమాట సిఎస్పి పోర్టల్లో. సో కరెక్షన్స్ మేకేన్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీరు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ అడుగుతారు అనమాట. విఎఫ్ఎస్ ఆఫీస్ లో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఇంకేమైనా సబ్మిట్ చేయాలా అని అడుగుతారు అనమాట. ఒకవేళ మీరు విఎఫ్ఎస్ ఆఫీస్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్తే వెళ్ళేటప్పుడు ఒక కాపీ అనేది తీసుకుని వెళ్ళండి. అక్కడ ఉన్నా కానీ ఆల్రెడీ విఎఫ్ఎస్ ఆఫీస్ లో మీ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. అక్కడ ఉన్నాయి కానీ మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఒకసారి ఫోన్ లో కాపీ కానీ హ్యాండ్ పాసిబుల్ అయితే హ్యాండ్, అక్కడ దగ్గరలో జెరాక్స్ షాప్ ఉంటే ఫోన్ లో కాపీ పెట్టుకుని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు వెళ్ళి అపాయింట్మెంట్ మొత్తం అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వచ్చేస్తారు. సో ఏపీఎస్ అయిపోయింది, కాలేజ్ అడ్మిషన్ లోన్ అప్రూవల్ అయింది, మీ వీసా ప్రాసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసారు, మొత్తం అన్ని స్టెప్స్ అయిపోయింది. సో వీసా ప్రాసెస్ దగ్గరికి వెళ్ళాక మీ అపాయింట్మెంట్ అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వచ్చారు, అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటే మీకు మళ్ళీ మెయిల్ పంపిస్తారు అనమాట. ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు విఎఫ్ఎస్ ఆఫీస్ నుంచి మళ్ళీ మెయిల్ వస్తుంది అనమాట. ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. కొంతమందికి ఎక్స్టెన్షన్ లెటర్ గురించి వస్తూ ఉంటుంది అనమాట, కొంతమందికి కాదు. చాలా వరకు ఎక్స్టెన్షన్ లెటర్ గురించే మెయిల్స్ వస్తూ ఉంటాయి. నేను అప్లై చేసేటప్పుడు కూడా నాకు వచ్చింది ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ గురించి మెయిల్, ఎక్స్టెన్షన్ లెటర్ కావాలి అని చెప్పి. సో ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు వీసా అనేది అంటే మీ పాస్పోర్ట్ లో ఉంటుంది కదా, మీ పాస్పోర్ట్ లో స్టాంప్ వేసి డిస్పాచ్ అని పంపిస్తుంది అనమాట. అది మీ దగ్గరికి వచ్చాకే తెలుస్తుంది అనమాట మీకు వీసా వచ్చిందా లేదా. అది చూసుకోవడానికి సపరేట్ గా వెబ్సైట్ లో ఏం లేవు అనమాట. సో మీరు ట్రాకింగ్ చేసుకుని మీ చేతికి వచ్చాక ఇంకా తెలుస్తుంది అనమాట. సో అది ఏపీఎస్ నుంచి స్టూడెంట్ వీసా ప్రాసెస్ వరకు. మాక్సిమం మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను.